హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా అర్థం చేసుకోవాలో డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుందాం. అలాగే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే వారికి ప్రత్యేకంగా వీడియో చేసినప్పుడల్లా పీడిఎఫ్ పంపిస్తూ ఉంటాను. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎకోస్ ఆఫ్ కర్బలా, ఇరాన్ బియాండ్ ద షాడో ఆఫ్ వార్. ఎకోస్ అంటే ప్రతిధ్వనులు, ఆఫ్ కర్బలా, కర్బలా యొక్క ప్రతిధ్వనులు, ఇరాన్ బియాండ్ ద షాడో ఆఫ్ వార్, యుద్ధం ఛాయల అవతల ఇరాన్, బియాండ్ అంటే అవతల, ద షాడోస్ అంటే ఛాయలు అంటారు లేదా నీడలని కూడా అనొచ్చు. ఛాయల అవతల లేదా నీడల అవతల ఇరాన్. మొత్తంగా కర్బలా యొక్క ప్రతిధ్వనులు, యుద్ధ నీడల అవతల ఇరాన్. ఎకోస్ ఆఫ్ కర్బలా, ఇరాన్ బియాండ్ ద షాడో ఆఫ్ వార్. ఫైనలీ ద క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఫైనలీ అంటే చివరకు, ద క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఇదొక ఇడియం. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ద క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే అసలు విషయం బయటపడింది, రహస్యం బయటపడింది. ఈ ఇడియం ఎలా వచ్చిందంటే, పూర్వపు రోజుల్లో మార్కెట్లో ప్రజలు పిగ్స్ అమ్మేవారు, అంటే పందులను అమ్మేవారు. కొంతమంది డిజానెస్ట్ సెల్లర్స్ అంటే మోసంగా అమ్మేవారు ఏం చేసేవారు అంటే, ఆ బ్యాగులో ఆ పిగ్స్ పందులను బదులు క్యాట్స్ పెట్టేవారు. బయ్యర్ కొనుక్కునే వాళ్ళు బ్యాగ్ తెరిచినప్పుడు క్యాట్ బయటికి వచ్చేది, అంటే మోసం బయటపడేది. అందువల్ల ద క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనే ఇడియం రావడం జరిగింది. ద క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రహస్యం బయటపడింది. విత్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ అనౌన్సింగ్ ఎ 20% surcharge for facilitating the passage of commercial shipping through the Strait of Hormuz, and now shifting the focus to investments in America. With అంటే తో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను సులభతరం చేయడానికి మొదట 20% అదనపు రుసుమును ప్రకటించి ఇప్పుడు దృష్టిని అమెరికాలోని పెట్టుబడుల వైపు మళ్లించడంతో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ మొదట అనౌన్సింగ్ ప్రకటిస్తూ ఏ 20% సర్చార్జ్ 20% అదనపు రుసుమును ప్రకటిస్తూ, సర్చార్జ్ అంటే అదనపు రుసుము, ఫర్ ఫెసిలిటేటింగ్ సులభతరం చేయడానికి, ద పాసేజ్ ఆఫ్ కమర్షియల్ షిప్పింగ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను సులభతరం చేయడానికి. త్రూ అంటే ద్వారా లేదా గుండా, ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు, కమర్షియల్ షిప్పింగ్ అంటే వాణిజ్య నౌకలు, వాణిజ్య నౌకల రాకపోకలను సులభతరం చేయడానికి మొదట 20% అదనపు రుసుమును ప్రకటించి, అండ్ మరియు నౌ షిఫ్టింగ్ ద ఫోకస్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అమెరికా, ఇప్పుడు దృష్టిని అమెరికాలోని పెట్టుబడుల వైపు మళ్లించడంతో, ఇక్కడ విత్ కనెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ కు. షిఫ్టింగ్ అంటే మళ్లించడం, ఏం మళ్లిస్తున్నారు, ద ఫోకస్, ద దృష్టిని మళ్లిస్తూ, టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అమెరికా, పెట్టుబడుల వైపు మళ్లించడంతో. మొత్తం ఒకసారి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను సులభతరం చేయడానికి మొదట 20% అదనపు రుసుమును ప్రకటించి ఇప్పుడు దృష్టిని అమెరికాలోని పెట్టుబడుల వైపు మళ్లించడంతో, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ దట్ ద వేరియస్ గల్ఫ్ స్టేట్స్ విల్ బి మేకింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్, వివిధ గల్ఫ్ దేశాలు అమెరికాలో చేసుకోబోయే వాణిజ్య మరియు పెట్టుబడి ఒప్పందాలు, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్, వాణిజ్య మరియు పెట్టుబడి ఒప్పందాలు, డీల్స్, దట్ ద వేరియస్ గల్ఫ్ స్టేట్స్ అంటే వివిధ గల్ఫ్ దేశాలు, విల్ బి మేకింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్, విల్ బి మేకింగ్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఉంది, అమెరికాలో చేసుకోబోయే వాణిజ్య మరియు పెట్టుబడి ఒప్పందాలు, ఇన్ టు ది యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాలో. ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ హ్యాస్ బీన్ లేడ్ బేర్. ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ అంటే ఒప్పందం యొక్క కళ, హ్యాస్ బీన్ లేడ్ బేర్ బట్టబయలైంది. హ్యాస్ బీన్, ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ అనేది V3. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. బి అనేది
V1, was అనేది V2, been అనేది V3, has been laid bare. లే బేర్ అంటే బట్టబయలు కావడం, లేడ్ బేర్ అంటే బట్టబయలైంది. ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ద వార్ విత్ ఇరాన్ వాస్ నెవర్ అబౌట్ డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ ఆర్ నాన్ ప్రొలిఫరేషన్. ద వార్ విత్ ఇరాన్తో యుద్ధం వాజ్ నెవర్ అబౌట్ డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ ఆర్ నాన్ ప్రొలిఫరేషన్. ఇరాన్తో యుద్ధం ఎన్నడూ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు లేదా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సంబంధించి కాదు. నెవర్ ఎప్పుడూ కాదు. అబౌట్ గురించి ప్రజాస్వామ్యం గురించి కాదు, హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి కాదు, ఆర్ లేదా నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సంబంధించింది కాదు. దోస్ ఆర్ మియర్లీ ప్రిటెక్స్ట్ టు కంట్రోల్ ఇరాన్స్ వాస్ట్ ఎనర్జీ రిజర్వ్స్ అండ్ ద స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. దోస్ ఆర్ అవి మియర్లీ ప్రీటెక్స్ట్స్ అంటే కేవలం సాకులు మాత్రమే. ప్రీటెక్స్ట్ అంటే సాకులు, మియర్లీ కేవలం. దేనికి? టు కంట్రోల్ ఇరాన్స్ వాస్ట్ ఎనర్జీ రిజర్వ్స్, ఇరాన్ యొక్క అపారమైనటువంటి ఇంధన నిల్వలను నియంత్రించడానికి అవి కేవలం సాకులు మాత్రమే. అండ్ మరియు ద స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్, ఇరాన్ యొక్క అపారమైన ఇంధన నిల్వలను మరియు ప్రపంచ వాణిజ్యానికి ఉన్న వ్యూహాత్మక కీలక ప్రదేశాలను నియంత్రించడానికి అవి కేవలం సాకులు మాత్రమే. ఇరాన్తో యుద్ధం ఎన్నడూ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు లేదా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సంబంధించింది కాదు. ఇరాన్ యొక్క అపారమైన ఇంధన నిల్వలను మరియు ప్రపంచ వాణిజ్యానికి ఉన్న వ్యూహాత్మక కీలక ప్రదేశాలను నియంత్రించడానికి అవి కేవలం సాకులు మాత్రమే. ద స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక, చోక్ పాయింట్స్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్, వ్యూహాత్మక కీలక ప్రదేశాలను నియంత్రించడానికి అవి కేవలం సాకులు మాత్రమే. బట్ బిహైండ్ ద స్టెరైల్ హెడ్లైన్స్ ఆఫ్ జియోపాలిటిక్స్ లైస్ ఏ హ్యూమన్ రియాలిటీ. బట్ కానీ బిహైండ్ ద స్టెరైల్ హెడ్లైన్స్ ఆఫ్ జియోపాలిటిక్స్, భౌగోళిక రాజకీయాల యొక్క ఈ నిస్సారమైన ముఖ్యాంశాల వెనుక, బిహైండ్ అంటే వెనుక, ద స్టెరైల్ హెడ్లైన్స్ అంటే ఈ నిస్సారమైనటువంటి ముఖ్యాంశాలు, స్టెరైల్ అంటే నిస్సారమైనటువంటివి, ఆఫ్ జియోపాలిటిక్స్ భౌగోళిక రాజకీయాల యొక్క ఈ నిస్సారమైన ముఖ్యాంశాల వెనుక లైస్ ఏ హ్యూమన్ రియాలిటీ, ఒక మానవ వాస్తవికత దాగి ఉంది. లైస్ అంటే దాగి ఉంది, ఏ హ్యూమన్ రియాలిటీ అంటే మానవ వాస్తవికత దాగి ఉంది. ఐ విష్ టు షేర్ సంథింగ్ ఫార్ మోర్ పర్సనల్, నేను అంతకంటే చాలా వ్యక్తిగతమైన ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఐ విష్ టు షేర్, నేను పంచుకోవాలనుకుంటున్నాను. సంథింగ్ ఫార్ మోర్ పర్సనల్, అంతకంటే చాలా వ్యక్తిగతమైన ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టెప్పింగ్ ఇన్ టు ఇరాన్ ఎట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ పెయిన్ఫుల్ మూమెంట్స్ ఇన్ ఇట్స్ మోడర్న్ హిస్టరీ. ఇరాన్ ఆధునిక చరిత్రలోని అత్యంత అసాధారణమైన బాధాకరమైన క్షణాలలో ఒకదానిలో నేను ఆ దేశంలోకి అడుగుపెట్టిన నా అనుభవం, మై ఎక్స్పీరియన్స్ నా అనుభవం, ఆఫ్ స్టెప్పింగ్ ఇన్ టు ఇరాన్ దేశంలోకి అడుగుపెట్టిన నా అనుభవం. ఎట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ పెయిన్ఫుల్ మూమెంట్స్, అత్యంత అసాధారణమైన బాధాకరమైన క్షణాలలో ఒకటి. పెయిన్ఫుల్ మూమెంట్ అంటే బాధాకరమైనటువంటి, ఎక్స్ట్రాడినరీ అసాధారణమైనటువంటి. ఇన్ ఇట్స్ మోడర్న్ హిస్టరీ, ఇరాన్ ఆధునిక చరిత్రలోని అత్యంత అసాధారణమైనటువంటి బాధాకరమైనటువంటి క్షణాలలో ఒకదానిలో నేను ఆ దేశంలోకి అడుగుపెట్టిన నా అనుభవం. ఇలా మీరు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్లోని ఒక్కొక్క పారాగ్రాఫ్ లేదా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.